హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్ని రోజుల నుంచి డిజైన్ చేసిన ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అంతా అయిపోయిందండి. ఇది వచ్చేసి ట్రెండింగ్లో ఉన్న హార్ట్ షేప్ వైట్ ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పై పెట్టి కటింగ్ చేస్తున్నాను అండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్. ఇది తర్వాతకి ఫ్రంట్ పార్ట్ కాలర్ అటాచ్మెంట్ స్టిచ్చింగ్. రిఫరెన్స్ పిక్లో ఉన్న డిజైన్ రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టు ఈ ఫ్రాక్ని డిజైన్ చేశానండి నేను. ఇది ఫ్రంట్ పార్ట్ వి షేప్ నెక్కి కాలర్ అటాచ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టడము. ఒక 7 ఇంచెస్ అట్లా లెంత్ ఉన్న క్లాత్ తోటి ఫ్రిల్స్ పెట్టి బాటమ్ పార్ట్కి అటాచ్ చేశాను ఇది. నెక్స్ట్ వచ్చేసి పెట్టిన ఫ్రిల్స్ని బాటమ్ పార్ట్కి యాడ్ చేశాను. టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్. నెక్స్ట్ మన మెజర్మెంట్స్ ప్రకారం ఫిట్టింగ్ చేసేసుకుంటూ సైడ్కి ఒక కుట్టు వేసుకోవాలి. బాటమ్ పార్ట్కి ఒక 6-7 ఇంచెస్ వరకు స్ట్రైట్గా తీసుకొచ్చి దాని తర్వాత లైన్ క్లాత్కి సపరేట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్కి ఒక కుట్టు వేసుకున్న తర్వాతకి లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి నీట్గా. దాని తర్వాత లూజ్ కుట్ కూడా పెట్టేసుకోవాలి. ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ హార్ట్ షేప్ వేసుకున్నాక ఈ లుక్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.